హాయ్ అండి. నేను మీ సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కొమ్ములండి. గోధుమ పిండి కొమ్ములు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారు చూసేద్దాం. నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నా. గోధుమ పిండిని కొంచెం జల్లెడ చేసుకోండి. ఏమన్నా ఉంటే అది చెత్తది. పిండి సుతం మెత్తగా ఉంటుంది. అందు గురించి జల్లెడ కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు అది. ఒక్క చిటికెడంతా సాల్ట్స్ వేసి పిండి అంతా కలుపుకోవాలి. అట్లా పొడి పిండిని ముందుగాల కలుపుకున్నాక అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ సుతం వేడి చేసి తీసుకోండి. మనం వేడి చేసి వేస్తే క్రిస్పీగా ఉంటాయండి ఈ కొమ్ములు అన్నవి. ఆయిల్ని కంపల్సరీ వేడి చేసి వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మనం చేత కలుపుకుంటే బాగా కలుస్తుంది పిండి. అందు గురించి చేత కొంచెం రప్పు చేసినట్టు కలుపుకోండి. చూడండి, అట్లా కలుపుకుంటే మనకు పిండి చక్కగా కలుస్తుంది. ఇప్పుడు పిండి అంతా అట్లా కలుపుకున్నాక మనకు ముద్ద చేస్తే అట్లా రావాలి. అప్పుడే ఆయిల్ అన్నది మనకు కరెక్ట్ సరిపోయినట్టు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంచుకోండి పిండి, మరీ సాఫ్ట్గా లూజ్గా చేసుకోకండి. కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకుంటే పిండి అంతా చక్కగా కలుస్తుంది. మనకు వాటర్ సుతం ఎక్కువ పట్టవి, ఆయిల్ వేసినాం కాబట్టి వాటర్ను చూసుకుంటా కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి. చూడండి, పిండి అంతా అట్లా చపాతి ముద్దలాగా మనం చపాతి పిండికి ఎట్లా కలుపుకుంటామో అలాగే నొక్కుతూ దాన్ని పిండి అంతా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్న దానికంటే కొంచెం గట్టిగా ఉంచుకోండి, అప్పుడే బాగొస్తాయి. చూడండి, ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం అంత మెత్తగా కలుపుకోవాలి. మనం ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచినా పర్లేదు, ఎంటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని దాన్నంతా పిండిని మళ్ళొకసారి అట్లా కలుపుకున్నాక నేనైతే ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకున్న. పిండి కొంచెం మనకు చెట్ అవుతుంది. ఇప్పుడు ఆలోపు మనం దానికి బెల్లపు సిరప్ చేసుకోవాలి. నేను ఇక్కడ కప్పున్నర బెల్లం తీసుకున్న. పావు కప్పు వాటర్ వేసి మనం బెల్లాన్ని అంతా కరిగించుకొని కొంచెం ముద్ద పానకం వచ్చేదాకా ఆనకాన్ని పట్టుకోవాలి. లైట్ ముద్ద రావాలి, అప్పుడే మనకు చక్కగా ఉంటుంది. ఇప్పుడు బెల్లాన్ని అంతా అట్లా కరిగించుకోవాలి. బెల్లం కరిగి ఇట్లా 2-3 పొంగులు వచ్చినాక మనం చెక్ చేసుకోవాలి. అంటే ఆనకం వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం సిరప్ అటు ఉడుకుతుండగానే తేపకొకసారి మనం దాన్ని చెక్ చేసుకుంటే ఎక్కువ తక్కువ కాకుండా మనం అనుకున్న కంటెస్ట్లో వస్తుంది బెల్లం ఆనకం అన్నది. చూడండి, ముద్ద వచ్చింది కదా, ఇప్పుడు సరిపోయిద్ది. అట్లా వస్తే చూడండి, మనకు వాటర్లో వేసినప్పుడు అటు ఇటు జారిపోకుండా ఒక్క కడ ముద్దలాగా ఉంటే సరిపోయిద్ది. చేతి వీన అట్లా రావాలి, లాత ముద్ద పానకం రావాలి, అప్పుడే చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకుందాం. 1 స్పూన్ ఇలాచి పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పిండి కలిపి పక్కకు పెట్టుకున్నది మనకు నాని ఉంటుంది. చూడండి, చక్కగా నానింది. ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ అట్లా కలుపుకొని కొంచెం చిన్న మనం చపాతీ ముద్ద కంటే కొంచెం ఎక్కువనే తీసుకోండి. ఆ సైజులో తీసుకొని దానికి కొంచెం పొడిపిండి చల్లుతూ మనం దాన్ని అట్లా బాల్ లాగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం మందంగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అట్లా
బాగా మందం ఉంచుకోకండి, పతలసుతం చేసుకోకండి. చూడండి అట్లా ఉంచుకుంటే సరిపోయిద్ది. ఆ సైజులో ఆ మందం సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం సైడ్లు కొంచెం కట్ చేసుకోవాలి. ట్రే షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే మనకు కొమ్ములు అనేవి ఈజీగా వస్తాయి. ఎక్స్ట్రా పిండిస్తాం, దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ చేసేటప్పుడు దాంట్లో కలుపుకొని చేసుకోవాలి. అట్లా కట్ చేసుకున్నాక మళ్ళీ మధ్యలకు కట్ చేసుకోండి. ఈ సైజు ఉంటే సరిపోతుందండి. చూడండి అన్నీ తీసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఏం అతుక్కోవు, అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి అట్లా ఇంకో చపాతీతో చేసుకొని అట్లా ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకు ట్రే షేప్ వస్తుంది. అప్పుడు మనం కొమ్ములు అన్నది కట్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీ చేసుకున్నాడు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చిన, పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా ఇలా చేసి పెట్టండి. మనకి ఇవి 20 రోజులు దాకా నిలువ ఉంటాయండి. పిల్లలు ఎప్పుడు కావాలితే అప్పుడు పెట్టేయచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. చాలా చేసుకుని ఈజీ. ఎవరైనా చేయరని వాళ్ళం ఈజీగా చేసుకునేటట్టు ఉంటుంది. ఇప్పుడు అన్నిటినీ అలాగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కొంచెం చపాతీ పెద్దగా చేసుకుంటే అట్లా కట్ చేసుకోండి. అన్నీ నైఫ్ తోటి అట్లా కట్ చేసుకున్నాక అన్ని ప్లేట్లకు తీసేసుకుంటే మనం ఎన్ని చేసుకున్నా ఒకేసారి ఇలా చేసుకొని రిఫ్రై చేసుకోవచ్చు. అవి ఏమి అతుక్కోవు, మనకు ఆయిల్లో వేసినాక ఊడెత్తాయి, అట్టిగానే రిమూవ్ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. అన్నిటినీ మనం ఒకేసారి అలా చేసుకొని రిఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఆ మందం ఉంటే సరిపోద్ది. ఇప్పుడు రిఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఆయిల్లో వేసుకొని మనం రిఫ్రై చేసుకోవాలి. స్టవ్ అన్నది కొంచెం మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టకండి. మీడియంలో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఎగుతాయి. ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకు అంత క్రిస్పీగా ఫ్రై కావు. చూడండి అలా చేసుకొని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఇంకో వాయిస్తో వేసుకుందాం. మనకు ఆయిల్ వీనున్న బుడగలన్నీ తగ్గితే అవి ఫ్రై అయినట్టు. చూడండి అట్లా వీటిని ఓకే అటు ఇటు మనం కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అన్నీ ఏ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి అన్నీ చేసుకున్నాక మనం బెల్లం సిరప్ ఉంది కదా, బెల్లం సిరప్ కొంచెం గట్టి గిట్ల అయితే మళ్ళీ ఒక 2-3 సెకండ్లు అట్లా మనం స్టవ్ మీద పెట్టుకుంటే మళ్ళీ పానకం అన్నది లూజ్ అవుతుందండి. అట్లా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కొమ్ములని దాంట్లో బెల్లం సిరప్లో వేసుకొని ఆనకంలో వేసుకొని అన్నిటినీ మెల్లగా కలుపుకోవాలి ఇరగకుండా. చూడండి
మనం తీసుకున్న బెల్లానికి, మనం చేసుకున్న కొమ్ములకు ఆడికి కరెక్ట్ సరిపోయిందండి. ఈ కొలతలతోటి ఒకసారి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు. చాలా మనకు ఎట్లంటే క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా చాలా బాగుంటాయండి. చల్లారినాక కొంచెం తీసుకొని ఏదన్నా ఏటైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇవి నెల రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటాయి. చూడండి, అవి కొంచెం చల్లారినాక తీసుకోవాలి. టేస్టీగా చాలా బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. సూపర్ టేస్ట్‌తో ఉంటాయండి.